హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్. ఈరోజు మనం మిక్స్డ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మరి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ ఇలా చూసుంటారు. ఈ మూడు చికెన్, మటన్, ఫ్రాన్స్ ఈ మూడు మిక్స్ చేసి కలిపి చేసుకునే బిర్యానీ మనం మిక్స్డ్ బిర్యానీ అని అంటామన్నమాట. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు. అందులో ఆంధ్ర సైడు, గోదావరి సైడ్ అయితే, మా గోదావరి సైడ్ అయితే ఇంకా స్పెషల్ అనమాట. సో రాని వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఇలా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. మరి ఇంట్లో ఉండే నార్మల్ రైస్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తానన్నమాట. న్యూ కపుల్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా ఇంట్లో చక్కగా ఈ మూడిటితో కూడా మిక్స్డ్ బిర్యానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 100 గ్రాములు పెద్ద రొయ్య పచ్చి రొయ్య తీసుకున్నాను. పెద్దవి అయితే బాగుంటాయి అన్నమాట. 100 గ్రాములు తీసుకున్నానండి. 1/2 కిలో చికెను తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. నిమ్మకాయతో, పసుపుతో కడిగి పెట్టుకుని ఇందులో ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర, గరం మసాలా 1 స్పూన్ వేసుకుని 1 కప్పు పెరుగు వేసుకోండి. 1 నిమ్మ చెక్క కూడా ఫుల్గా పిండేసుకోండి. ఇవన్నీ కూడా నిదానంగా చక్కగా కలుపుకోండి. కలుపుకుని ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే పచ్చిరొయ్య మనకి విడిపోకుండా నెమ్మదిగా కలుపుకొని పెట్టుకోండి. తర్వాత 150 గ్రాముల వరకు మటన్ తీసుకున్నాను. సేమ్ చికెన్లో వేసినట్టుగానే మనం ఇందులో కూడా మసాలా సరుకులు వేసుకోవాలి, కాకపోతే కాస్త తక్కువ అన్నమాట. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 కప్పు పెరుగు వేసుకోండి. ఇవన్నీ కూడా కలుపుకుని పక్కన పెట్టుకోండి. నేను ఉప్పు చెప్పలేదు, అప్పుడే వేయొద్దండి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 1 తీసుకోండి, 2 తీసుకున్నా పర్లేదు. 1 మీడియం సైజు టమాటా, పచ్చిమిరపకాయ ముక్కలు, బిర్యానీ సరుకులు మొత్తం కూడా తీసుకోండి. తర్వాత 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వేసుకుని ఇవి కాగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బిర్యానీ సరుకులు, జీడిపప్పులు వేసుకుని ఇలా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్లేవర్ అంతా కూడా వీటికి బాగా పడుతుందన్నమాట. తర్వాత ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే కుక్కర్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఓన్లీ మటన్ మాత్రమే వేయండి. నేను ఆనియన్స్ చెప్పట్లేదు. ఆనియన్స్ వేయకుండా ఇలా వేసుకుని మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా మసాలాలు, ఇలా 10 మినిట్స్ మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకుని 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని 8 విజిల్స్ వచ్చే వరకు 8-9 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయండి. ఎందుకంటే మటను ఉడకడానికి టైం పడుతుంది కదా, మనం నార్మల్గా రైస్తో పెడితే కుక్ అవ్వదన్నమాట. సో ముందుగా కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి, ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత అదే గ్రేవీలో ఆయిల్లో ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా ఈ చికెన్, ఫ్రాన్స్ మసాలాతో ఇది ఇలా వేసుకుని ఒక 10 మినిట్స్ పాటు నార్మల్గా కుక్ అవ్వనివ్వండి. అవ్విన తర్వాత ఈ వాటర్ అంతా కూడా మనకి మొత్తం ఇంకిపోవాలన్నమాట. ఈలోపు మనం ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ అన్నమాట. మీరు పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా చికెను, ఫ్రాన్స్ అంతా కూడా బాగా కుక్ అయిన తర్వాత ఇది చూడండి 90% వరకు కుక్ అయిపోతుంది అనమాట. మనకి కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఇవి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పక్కకి, అవన్నీ కూడా వేసేసుకోవాలి. మటన్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా రైస్, ఈ 2 గ్లాసులు అన్నమాట రైస్ని శుభ్రంగా కడిగి ఇలా వేసేసుకుని నెమ్మదిగా 2-3 సార్లు మాత్రం జస్ట్ అలా కలపండి. కలిపి 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. ఎందుకంటే నేను
2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి నెమ్మదిగా ఇలా కలుపుకొని కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్నవి ఇలా వేసుకోండి. ఒక నిమ్మ చెక్క కూడా పిండేసుకోండి. పిండేసుకుని ఇలా 2 విజిల్స్ మాత్రమే వేయించండి. 3వ విజిల్ వస్తుంది అని అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి బాగా మగ్గిపోతుంది అనమాట. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను ఇదే చెప్తాను. ఎందుకంటే 3వ విజిల్ వచ్చేటప్పటికి ఫుల్గా కుక్ అయిపోతుంది అనమాట. మెత్తగా అయిపోతుంది, లేకపోతే అడుగు పట్టేస్తుంది. సో 2 పూర్తయిన తర్వాత 3వ విజిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆఫ్ చేస్తే ఆ వేడికి అలా మగ్గిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు కుక్కర్ విజిల్ తీసేయండి. ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుందన్నమాట. మరి ఇంతేనండి, ఇంత ఈజీగా ఉండే మనకి మిక్స్డ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మనం ఎగ్స్తో నార్మల్గా ఒక ఆమ్లెట్ కూడా వేసేసుకుని ఒక 2-3 ఎగ్స్తో అవి కూడా కట్ చేసుకుని ఇలా మిక్స్డ్ బిర్యానీలో ఇలా కలిపేసుకున్నా సరే చాలా బాగుంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేసేయండి. మరి ఇంతేనండి, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.